యాగంటి శైవ క్షేత్రంగా వెలసింది. అయితే వైష్ణవ సంప్రదాయ నిర్మాణ శైలిలో ఆలయం రూపుదిద్దుకోవడం ఈ క్షేత్ర విశేషం. గర్భగుడిలో ఉమామహేశ్వరులు ఏకశిలా రూపంలో దర్శనమివ్వడం ప్రపంచంలో అరుదైన దైవ చిహ్నం. ఆలయ పరిసరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ గుహలోనే శ్రీవెంకటేశ్వర స్వామి కొలువుదీరారని భక్తులు విశ్వసిస్తారు. స్వామి, ఇది శైవక్షేత్రమా లేక వైష్ణవ క్షేత్రమా అని భక్తులడిగే ప్రశ్నలకు సమాధానంగా ఇది భేదాల స్థలం కాదని, శివ విష్ణు ఏకత్వాన్ని తెలియజేసే క్షేత్రమని ప్రవచిస్తారు పండిత శిరోమణులు. అలా యాగంటి రాజవంశాల చరిత్రను, అగస్త్యుని తపస్సును, శివుని కరుణను, వైష్ణవ సంప్రదాయ సౌందర్యాన్ని ఒకే దైవతత్వంలో మేళవించిన మహిమాన్విత క్షేత్రంగా యుగ యుగాలుగా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి ఒడిలో భక్తి, చరిత్ర, ఆధ్యాత్మికత సమంగా మేళవించిన అపూర్వ దైవ క్షేత్రం ఇది. సంకల్పం శ్రీవెంకటేశం, సాకారం పరమేశ్వరం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: శివకేశవులకు భేదం లేదని. అగస్త్య మహాముని సంకల్పం చెదిరినా దాని వెనుక దైవలీల దాగి ఉందని. ప్రకృతిని పరిరక్షిస్తేనే ఈ భూమి పావనమవుతుందని, భక్తిని నిలుపుకుంటేనే మన జీవగాథ వెలుగుతుందని, భేదాల్ని విడిచి భక్తి మార్గంలో నడిస్తే ప్రతి హృదయం యాగంటి అవుతుందని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం